నోట్లు తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తున్నందువల్లనే దేశం ఇలా అధోగతి పాలవుతున్నది. నోట్లకు ఓట్లను అమ్ముకోకుండా నిజాయితీ పరులకు ఓట్లు వేస్తే దేశం ఎప్పుడో బాగుపడేది. ఇటువంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే నేటి ఎన్నికల్లో బడా వ్యాపారులను, ధనవంతులను నిలబెట్టింది ఎవరు? ప్రజల, పార్టీల అధినేతల? వ్యవస్థ ఇలా తయారవడానికి కారణం సామాన్య ప్రజల, పార్టీల నాయకుల? క్యూటీవీ ఆ సామాన్య ప్రజల ముందుకు వెళ్ళింది. గుంటూరు నగరంలోని వివిధ సామాజిక వర్గాల, వృత్తుల ప్రజలతో క్యూటీవీ మాట్లాడింది. నోటు తీసుకొని ఓటు వేస్తున్న తమ లాంటి సామాన్యుల తప్పు ఎంత ఉందో, కోట్లాది రూపాయలు పార్టీ ఫండ్లు తీసుకొని సీట్లు ఇస్తున్న పార్టీ అధినేతల తప్పు అంతే ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇటువంటి వారి వల్లనే వ్యవస్థ ఇలా భ్రష్టు పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పార్టీల అధినేతలు సీట్లను సేవ చేసే వారికే ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎన్నికల రోజు నాయకులు ఇచ్చే మందు బాటిలు, పచ్చనోటును తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. అందువల్ల ఏంటంటే పెద్ద పార్టీలు ఉన్నాయి, ఓట్లు కొనిపాటిస్తున్నారు. పబ్లిక్ కూడా అలానే ఆ మోదులోనే పోయి డబ్బుదాలు ఇవ్వాలి. రేపు ఎవడైతే ఏం చేయాలి, ఏం చేస్తే చేస్తాను ప్రతి ఆఫీస్లో కూడా అంత ముందు మేము ఇస్తున్నాం, పబ్లిక్ ఇస్తున్నాం. అందువల్ల ఈ పబ్లిక్ పూర్తిగా మారితే అటువంటి పార్టీలు కానీ కొన్ని ఉన్నాయి, లోక్సత్తా కానీ ఎవరికైనా చెప్తున్నారు కొంత చేస్తామని. దాని మీద అవకాశం ఇవ్వాలంటే పబ్లిక్ పూర్తిగా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా 10% వస్తే తప్ప ఏం చేయలేరు. ఇంట్లో వాళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది. మనకు మంచి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఏం లేదు. ఉన్న వాళ్ళు మనం చేయాలని వస్తే అది ఆ లెక్క వేరే ఉంటుంది. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇది చేసుకోవడం కోసం తప్పితే మన కోసం వచ్చేది ఎవరు లేరు నాయకుల్లో. వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళది స్వార్థం తీసుకోవడం కోసమే వస్తున్నారు. మీరు అంతకుముందు గతంలో వేసిన నాయకులందరూ కూడా ఓటేసిన నాయకులందరూ కూడా సమస్యను పరిష్కరించారు. అక్కడ ఎవరో పరిస్థితులు దాని గురించి మనం చెప్తాం. ఎవరో పరిస్థితులు అసలు దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు సంగీతానికి వేరే శ్రీరంగం పంతులు గారు, శ్రీరాములు గారు, భగవత్ సింగ్ గారు, వాళ్ళు అసలైన రాజకీయ నాయకులు. వాళ్ళ ఆస్తులని దేశానికి దారబోసి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు. వీరందరూ రాజకీయ నాయకులందరూ వ్యాపారం కోసం చేసేవాళ్ళే కానీ ప్రజల కోసం, ఒక మంచి కోసం చేసేవాళ్ళు ఎవరు నాకు అనిపించట్లేదు. 33 సంవత్సరాల అనుభవం చేయగలుగుతాడు కూడా. ఎందుకంటే కేంద్రంలో వచ్చేదేమో బీజేపీ వస్తుంది, ఇక్కడికి వచ్చేది రాష్ట్రంలో తెలుగుదేశం సైకిల్ వచ్చింది అనుకోండి, ఏదైనా చేయగలుగుతాడు, రాష్ట్రాన్ని బాగు చేసుకోగలుగుతాడు. నా ఒపీనియన్లో నా దగ్గరికి వచ్చే వర్కర్లు కూడా ఇప్పుడు మా దగ్గర రైతులు వస్తున్నారు. ఇది వేసి చంద్రబాబుని గెలిపించి రాష్ట్రాన్ని పరిపాలించుకోండి. ఎవరికో అయితే ఉందో మామూలుగా చేస్తారు. కానీ ఇప్పుడు మన టీఆర్పీ కూడా ఓట్లు వచ్చినాయి, 73 లక్షల ఓట్లు వచ్చినాయి. చంద్రబాబు కోటి వచ్చినాయి, 10 లక్షలు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. రూపాయలు తీసుకోండి, మనం వేసేది ఒకటి. ఎవరికి రామారావుకి వేసా ఫస్ట్, తర్వాత ఎవరికి వేయలే, కాంగ్రెస్కి వేసా, ఇప్పుడు వైఎస్ జగన్కి వేస్తా. నాయకుడే కావాలి, గెలవాలి, దేశం బాగా చేయాలి, ప్రభుత్వం బాగుండాలి, వేసీలు తగాదలు ఏమొద్దు. ఇప్పుడు ఎక్కడ పోవాలంటే లోపలతోనే ఉంది, ఎవరికి అంత లేదు కావాలి. ఇప్పుడు సినిమా పోవాలన్నా వదలతోనే ఉంది, ఎక్కడికైనా ఆటేస్తారన్నా 10-20తోనే ఉంది. కరెంటు కాడు పోదానా కరెంట్ ఛార్జీలు ఏంది ఆ రూపాయి కిలో ఒకటే తగ్గింది. మన కొట్లో కొనుక్కుంటే నా 50 రూపాయలు కిలో బియ్యం. ప్రభుత్వం అంటున్నారు, ప్రజలే ఓటర్ల హక్కులు అంటున్నారు. ప్రజల్ని ఆదుకునే గవర్నమెంట్. ప్రజల్ని ఎప్పుడైతే గవర్నమెంట్ ఆదుకుంటుందో వాళ్ళ ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వం నిలబడే ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వంలో అనేక అవినీతి ఇది వీళ్ళు మధ్యలో చెప్పుకున్నారంటే అది ప్రజల చేతుల్లో మన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి ఆదుకునే పద్ధతిలో ఉండాలి. ఉండదు. తర్వాత ఎలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే కంట్రోల్ చేస్తాడు. రెండోది ధరలు అదుపు చేస్తాడు. అరే లంచం ఉండేదానం లేదు. సిస్టర్ పరిపాలన లేడీస్కి సేఫ్టీ ఉంటుంది. కాంగ్రెస్ చూసాం, అందరూ బాగా చేస్తున్నారు. కానీ ఎవరు రాజకీయంగా పేదవాడికి స్థలం కానీ లోన్లన్నీ కానీ ఇవ్వడం లేదు. అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన జగన్ ఆయన వాగ్దానం చేస్తున్నారు, ప్రతి కుటుంబానికి ఇస్తానని. అలాగే
వారి మీద కేవలం బతుకుతున్నాం. మా మంచి చెడ్డ తీసేవాళ్ళు లేరు. మా జీవితాలు ఇంటనే గడిచిపోవటమే. ఏ పార్టీ వచ్చినా కానీ ఆదుకునే లేదు. ఏ నాయకుడు వచ్చినా కానీ వాళ్ళంటి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద బతికేవాళ్ళు దారి చూపెట్టాలా. వాళ్ళకి మంచి షాపులు గట్టా ఏదైనా కానివ్వండి, ఒక స్థానం అనేది ఉండాలా. అధికారం తెలంగాణ కనుక మనకు సపరేట్ అయిన విద్యార్థులు బతుకు చూసి సీమాంధ్ర కనుక డెవలప్ అవ్వాలని, రాజకీయపరంగా చంద్రబాబు నాయుడు లాంటి మనిషి రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజానికి చంద్రబాబు లాంటి మనిషి కనుక వస్తే మన సీమాంధ్ర అభివృద్ధి చెందుతుంది. మరొకటి ఏంటంటే మా పిల్లల భవిష్యత్తులు చాలా బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. సమైక్యాంధ్ర కాంగ్రెస్ పార్టీ అంటే అనుకోవాలి. మాకు అనవసరంగా పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఆటో వాళ్ళు కూడా అంత పార్టీ మారాలి, మళ్ళీ కొత్త పార్టీ రావాలి, తెలుగుదేశం వస్తే మాకు మంచి జరుగుతుంది, కొద్దిగా అభివృద్ధిగా ఉంటుంది కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గ్యారెంటీ వస్తారని ఆ భగవంతుని కోరుకుంటాం. గ్యారెంటీ చేస్తాం. తెలుగుదేశానికి ఈసారి మెజార్టీ చూపుతున్నాం. అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం ఉందని బాగా భావిస్తున్నాం. పట్టించుకునే విధంగా ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జనాలు కొంచెం ఆలోచించి అయినా కానీ ఎవరికి ఓటేస్తే మన సమస్యలు, మన ప్రాంతంలోని సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో మీ మనసుకు నచ్చినట్టే ఓటేసేటప్పుడు కానీ మీ డబ్బు కానీ దేనికి లొంగకుండా మీ మనస్సాక్షి నమ్ముకొని దానికి ఓటేయండి. అంత అమాయకంగా లేరు. ఏ కార్యకర్త ఎలా చేస్తాడో, ఏ నాయకుడు ఏం చేస్తాడు అనేది ప్రజల ప్రతి పిల్లవాడి కాడ నుంచి వృద్ధుల దాకా కూడా అందరి మైండ్లో ఉన్నాయి. కాకపోతే రేపటి రోజు ఈ విధంగా సమైక్యాంధ్ర సభ్యత ఇవన్నీ గొడవలు తీసుకొచ్చి పెట్టినటువంటి నాయకులు రేపటి రోజున ప్రజలు ఎలా తీర్పిస్తారనే దాని మీద ఆలోచనలో ఉన్నారు. రేపటి రోజు తీర్పు ఎలా వస్తుంది అంటే నా అవగాహనతో చెప్తున్నాను, ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సరైన పరిపాలన అందించగలడు. ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయగలడు ఆయన. ఎందుకనంటే అటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, పతనం చేసింది కాంగ్రెసే ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కళ్ళు మూసుకొని ఎవరు లేరు, కళ్ళు తెరుచుకునే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఓటుతో పాటు గుణపాఠం చెప్తారు. వాళ్ళ మిగతా అన్ని గాలికి వదిలేసేస్తున్నారు. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే వర్షాకాలం వచ్చేసరికి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సరిగ్గా లేకుండా అసలు ఈవినింగ్ టైం ఏదైనా వర్షం పడితే ఇంటికి చేరే వరకు కూడా చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మోకాళ్ళ లోతు వర్షం నీళ్ళు వచ్చి డ్రైనేజ్ కానీ శానిటరీ కానీ సరిగ్గా లేక ఇవన్నీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ ఏం పట్టించుకోవట్లే. ఏ నాయకుడు వచ్చినా ఏదో చెప్తూ ఉన్నారు, ఆ ఓట్ల కోసం వస్తున్నారు, ఈ 10-15 రోజులు తిరుగుతారు, ఇంకా తర్వాత కనీసం వాళ్ళ మొహం కూడా కనపడదు. వాళ్ళని కలవాలన్నా మనకు అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఏ విధంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతున్నారో వాళ్ళు ఆ విధంగా వచ్చి పని అయితే కనుక చేయలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులు చూస్తే రోజు రోజుకి పెంచుతూనే ఉన్నారు. వ్యాపారాలు ఏమో రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి.